వెల్కమ్ టు మై ఛానల్ ఇండియా టాక్స్. అందరూ మామిడికాయల సీజన్ కదా, అందరూ ఆవకాయలు పెట్టేసుకున్నారా? నేను ఇప్పుడు చూపించిపోయేది ఈ సైజు మ్యాంగోలు నాకు గార్డెన్ నుంచి వచ్చాయి. వీటిని నేను ఇలా బయటకు తీసుకెళ్ళి పీసెస్ కింద కట్ చేయించాను. నేను దీంతో 2 వెరైటీలు ఆవకాయలు పెట్టి చూపిస్తాను. ఈ సెరమిక్ జాడీల్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మిగతా పులుపు, ఉప్పు అది వేయడం వల్ల స్టీల్ వాటిల్లో పెట్టకూడదు. ప్లాస్టిక్ వాటిల్లో అంత మంచిది కాదు. ఇటువంటి వాటిల్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది మీకు. అలాగే మనం వాడే సాల్ట్ని, రాళ్ళ ఉప్పుని మెత్తడి పౌడర్ తెచ్చుకుంటాం కదా, దీన్ని ఏమాత్రం తడి ఉన్నా కొంచెం ముద్దలుగా అలా ఉంటుంది కదా, ఒక్కసారి ఆరబెట్టేస్తే ఇట్లా పౌడర్లా వస్తుంది. ఇప్పుడు ఎర్ర కారంతో ఆవకాయ పెట్టడానికి, మ్యాంగో ఆవకాయ పెట్టడానికి ఎర్ర కారము, ఇది వరంగల్ మిర్చి పౌడర్ అండి, ఇది ఆవపొడి, ఇది మన రాళ్ళ ఉప్పు పౌడర్ చేసిన పౌడరు, ఇది నువ్వుల పప్పు నూనె ఏఎస్ బ్రాండ్ది, ఇంకా మామిడికాయ ముక్కలు రెడీ చేసి పెట్టినాను. దీంట్లో మామిడికాయలు కారంతో పాటు మ్యాంగో పిక్కలు పెట్టిన మెంతులు కూడా యాడ్ చేయాలి. అవి కూడా రెడీ చేసి పెట్టాను. ఒక గిన్నెలోకి నేనైతే ఈ గ్లాస్తో తీసుకుంటానండి కొలత. దేంతో తీసుకున్నామో ఆ గ్లాస్తో అంతే కారం, ఆవపొడి, ఉప్పు యాడ్ చేయాలి. ఉప్పు కొంచెం ఫుల్ లెంత్ వాడకుండా కొంచెం తలగొట్టు సమానంగా వాడాలి. కొంచెం కారము, ఆవపొడి ఎక్కువ వేసుకోవాలి, కానీ సాల్ట్ మామిడికాయ కనుక పుల్లగా లేకపోతే బయటకు వచ్చేస్తుంది, దాని టేస్ట్ ఉప్పుగా అనిపిస్తుంది. సో అందుకని అవసరమైతే 3rd డే కానీ 5th డే కానీ కలిపిన తర్వాత చూసి అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసుల కారము, 2 గ్లాసుల ఆవపిండి, 2 గ్లాసుల సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, మెంతులు కూడా యాడ్ చేయాలి. 3 పౌడర్లు కలిపేసి మెంతులు, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం అన్నీ ఇలా కలిపేసానండి. దీంట్లో ముందు కొంచెం ఇదంతా తడి పొడిగా కలిసేలాగా ఆయిల్ వేసి కలపాలి. ఇలా కలిపితే కొంచెం ముద్దలు అయ్యేలాగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 2 గరిటెల ఆయిల్ వేసి దాంట్లో ఈ పౌడర్ కూడా కొంచెం ఇలా వేసి పెట్టాలన్నమాట. అప్పుడు ఒకవేళ పైనుంచి కిందకి కలిపినప్పుడు మనకి ముక్కలది పౌడర్ తెలుస్తుంది. పౌడర్లో మనం ముక్కలు యాడ్ చేసి ఇలా జాడీలోకి వేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ వేసి జాడీలో పెట్టేసిన తర్వాత మనం పైన కొంచెం పౌడర్ వేసుకొని ఒక 2 గరిటెల ఆయిల్ వేసి పెట్టుకోవాలి. పెట్టి మూత పెట్టేసుకోవాలి. తర్వాత 3 డేస్ తర్వాత అది కరెక్ట్గా ఊరి సరైన ఈ పొజిషన్లో ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ముక్కలు తక్కువ అయితే కనుక 1-2 మ్యాంగోస్ కట్ చేయించుకుని యాడ్ చేసుకోవాలి. లేదంటే సరిపోతే కనుక దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. నేను 3rd డే ఒకసారి కలిపాను, మళ్ళీ ఒకసారి 5th డే కలిపిన తర్వాత దాంట్లో తొక్కు తీసి పెట్టిన వెల్లుల్లి రేఖలు ఉంటాయి కదా, వాటిని కూడా కలిపాను. ఫైనల్గా ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఆల్రెడీ వేసాను, ఇంకా కొంచెం యాడ్ చేయాలి. ఇది 1 సంవత్సరమైన 2 సంవత్సరాలైనా కూడా పాడకుండా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పికిల్స్ తయారు చేయడం అనేది నాకు మా మదర్ నేర్పించారు. నేను లాస్ట్ 35 years నుంచి ఈ పికిల్స్ సీజన్లో పికిల్స్ అన్నీ పెడుతూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.